వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఫీమేల్స్లో ఎటువంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ సైజ్ కానివ్వండి, ఎగ్ క్వాలిటీ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్స్ని ఏ టైంలో ఫ్రీజ్ చేస్తారు? చూడమ్మా, అసలు యాక్చువల్గా ఎగ్ని ఎందుకు ఫ్రీజ్ చేయాలని మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్సే గుడ్ ఎంబ్రియో క్వాలిటీకి దారితీస్తాయి. ఎందుకంటే స్పర్మ్స్ని మనము ఊసైడ్స్ని గ్యామెట్స్ అంటాము. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో రావాలంటే ఊసైడ్ క్వాలిటీ బాగుండాలి మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే ఊసైడ్ అనేది మనం ముందే చెప్పుకున్నట్లు యాక్చువల్గా ఈ చూడండి ఊసైడ్ జోనా పెల్సిడ్ అనేది రౌండ్గా ఉండాలి, పెరివిటల్ స్పేస్లో ఫస్ట్ పోలార్ బాడీ ఉండాలి. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని బాగున్నప్పుడు అంటే సైటోప్లాజం ఎలాంటి గ్రాన్యులేషన్ ఉండకూడదు. సో ఇలాంటి మెటాఫిస్ట్ ఊసైడ్స్ మాత్రం మనం ఫ్రీజ్ చేస్తాం. ఇలా ఫ్రీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక సందర్భంలో మనం చూసుకుందాం. కొంతమందికి ఏంటంటే పీసీఓడి అనే కండిషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనం ఎగ్స్ రావడానికి హైపర్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నార్మల్గా కంటే మోర్ దాన్ 20 ఫాలికల్స్ రావడం. ఇక్కడ చూడండి, సో జనరల్గా ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటప్పుడు ఏంటి వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారంటే వాళ్ళు ఏంటంటే VEGF అనే ఒక ఫ్యాక్టర్ రిలీజ్ అవటం వల్ల సో పొట్టలో కానివ్వండి, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవటం, లేకపోతే లివర్ ఫెయిల్ అవటం, తద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ సైకిల్లో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయలేము. ఎందుకంటే ఎగ్ స్పర్మ్ని మనం బయట కలిపి తయారైన ఎంబ్రియోస్ మాత్రమే లోపల పెడతాం IVF సైకిల్లో. సో ఇలా చేయనప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా అన్ని రంగాలు ముందుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఈ మధ్యకాలంలో కామన్ అవుతుంది. మోర్ దెన్ 35 years వాళ్ళని కానివ్వండి, లేకపోతే కొంతమంది ఏంటంటే సెకండ్ మ్యారేజెస్ నవడేస్ వీఆర్ సీయింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఎందుకంటే హస్బెండ్ రిలేషన్ బాగుపోవటం, లేకపోతే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ 40 yearsకి వెళ్ళిపోవటం. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలంటే మనం ఎగ్ డొనేషన్కి వెళ్ళాలని చెప్తాం. సో వాళ్ళు ఏంటంటే దే ఫీల్ వెరీ ఎంబారెస్డ్, అంటే అది జెనెటిక్ నా చైల్డ్ కాదు కదని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు కూడా అడ్వాన్స్ స్టేజ్ పీపుల్ కూడా ఈ ఎగ్స్ని మనం వాళ్ళు కలెక్ట్ చేసుకొని మనం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. మరి కొంతమంది ఏంటంటే జనరల్గా క్యాన్సర్స్ అంటే ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్ అనే చెప్పుకుంటారు. కానీ ఎల్డర్ ఏజ్ పీపుల్ కాదు, నవేడేస్ యంగర్ పీపుల్లో కూడా అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనివ్వండి, లేకపోతే ఎందుకంటే ఒబేసిటీ కానివ్వండి, నవేడేస్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ ఈటింగ్ అండ్ బర్గర్స్ ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ డైట్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒబేసిటీ అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అవటం, తర్వాత దే ల్యాండ్ అప్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్, తర్వాత హాడ్కిన్స్ లింఫోమా అనే కండిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క ఓవరీస్ అనేవి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఎగ్స్ ఆఫ్టర్ దట్ ట్రీట్మెంట్. సో దే గోయింగ్ టు ప్రిమెచ్యూర్ మెనోపాజ్. సో వాళ్ళకి ఏంటంటే మనం డోనార్ ఎగ్కి వెళ్ళటం, తర్వాత స్పర్మ్స్ బాగుంటే హస్బెండ్వి డోనార్ ఎగ్తో కలిపి వాళ్ళకి ఎండోమెట్రియల్ ప్రైమింగ్ చేసి తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్లో కూడా మనం ఫ్రీజ్ చేయాల్సి అంటే ఓవేరియన్ టిష్యూని కానివ్వండి, తీసేసిన ఓవేరియన్ టిష్యూ కానివ్వండి, ఈ ఓవేరియన్ టిష్యూలో ఉండే ప్రైమోడియల్ ఫాలికల్స్ ఉంటాయి, అవి కూడా మనం క్రియో ప్రిజర్వేషన్ చేస్తాం. సో ఇలా చేయటము. మరి కొంతమందికి ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్ డొనేషన్ ముందే చెప్పాం. సో ఎగ్ డొనేషన్ అంటే డోనార్ ఎగ్ ఇస్తుంది అనమాట. సో స్టిమ్యులేషన్ కంటిన్యూ చేద్దాం. కాల్ తీసుకుందాం ఫస్ట్. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నా పేరు హుసేన్ మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. అది సెమెన్ కౌంట్ తక్కువ ఉంది మేడం. ఆల్రెడీ ప్రోటీన్ స్కాన్ ఇవన్నీ చేశారు మేడం. ఓకే, హలో మేడం. చెప్పండి. మా సెమెన్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారు మేడం. మొత్తం సెమెన్ కౌంట్ వచ్చేసి 20 ఉంది మేడం. ఓకే. యాక్టివిటీ మోటివిటీ వచ్చేసి 10% ఉంది మేడం. నాన్ మోటివిటీ వచ్చేసి 70% ఉంది మేడం. అది అసలు కౌంట్ పెరిగిద్దంటారా పెరగదంటారా మేడం? ఇది కొంతమంది చాలా మంది దగ్గర చూపించుకున్నా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఏం లేదని చెప్తున్నారు. హార్మోన్ టెస్ట్ లో మొత్తం చేశారు, ప్రాబ్లం అని చెప్పారు. సరే చూడండి, కౌంట్ పెరిగిద్దా పెరగదా అసలు అనేది అర్థం కావట్లేదు మేడం. చూడండి, మీరు రావాల్సిన సెంటర్ ఆండ్రాలజీ సెంటర్కి. సో మా సెంటర్లో ఏంటంటే బోత్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కౌంట్ పెరుగుద్దా పెరగదని మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ మీరు టెస్ట్లు అన్నీ చేశారని చెప్తున్నారు, ఆ టెస్ట్లు తీసుకొని రండి. ఎందుకంటే స్పర్మ్ జనరల్గా ఒక మైక్రోస్కోప్ కింద అంటే 10 మ్యాగ్నిఫికేషన్లో చూసినప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్స్ ఇలా కనిపిస్తాయి. సో చూడండి, ఈ స్పర్మ్స్ అనేవి నార్మల్ స్పర్మ్స్ ఇట్లా ఉంటాయి, అబ్నార్మల్ స్పర్మ్స్ ఉంటాయి. సో ఈ స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సో ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు సరిగ్గా చూడలేరు. సో ఇఫ్ యూ గివ్ అ శాంపిల్ ఇన్ అవర్ సెంటర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో కనుక మేము ఏమేం చేస్తామంటే హై మ్యాగ్నిఫికేషన్ వాడటం వల్ల ఏంటంటే అసలు స్పర్మ్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది, సో దీనిపైన అక్రోజోమ్ క్యాప్ అని ఉంటుంది హెడ్ పైన.
అంతేకాకుండా ఇది మైటోకాండ్రియా అనమాట, ఇది టెయిల్ కూడా వెనుక ఒక నాచ్ లాగా ఉండాలి ఈ తోక దగ్గర కూడా. సో ఈ నాచింగ్ సరిగ్గా ఉందా, లేకపోతే మైటోకాండ్రియం అనేది ఇందులో అసలుకి ఫిలమెంట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత యాక్రోజోమల్ క్యాప్ రియాక్షన్ బాగుంది, ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్పర్మ్ హెడ్లో ఉండే డిఎన్ఏస్ అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి, వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే తగ్గిందని చెప్తున్నారో కౌంట్, సో దే మే బీ హ్యావింగ్ వ్యారికోసిల్ అనే కండిషన్ రావచ్చు. చూడండి టెస్టిస్ చుట్టూ ఉన్న నరాలు చాలా మందికి ఇలా ఉబ్బుతాయి. ఇలా ఎందుకు వస్తుంది, ఎందుకంటే రెట్రోగ్రేడ్ ఫ్లో ఆఫ్ ద వీనస్ బ్లడ్. సో ఈ బ్లడ్ అనేది టెస్టిస్ చుట్టూ తిరగటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వేడికి ఈ స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి కావు, ఎందుకంటే ఈ తయారైన వీర్యకణాలు ఈ యొక్క ఎపిడెడిమిస్కి చేరుకోవాలి, తర్వాత స్లోగా వాస్ డిఫరెన్స్ ద్వారా బయటికి రావాలన్నమాట. ఎప్పుడైతే ఈ వీర్యకణాలు సరిగ్గా రావో, లేకపోతే ఈ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిందో, ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్షన్ అని ఒకటి ఉంటుంది, అది చూడాలి. చూసి సపోజ్ వీళ్ళ కనుక చాలామంది ఇప్పుడు 100 మిలియన్ ఉంటుంది కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు వైఫ్స్కి, ఎందుకంటే వాళ్ళకి కారణాలు అనేది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో 100 మిలియన్ నుండి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా, లేకపోతే తక్కువగా మిలియన్ ఉన్నా కానీ ఒక 10 మిలియన్ నుండి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ వైఫ్స్కి ప్రెగ్నెన్సీస్ ఎక్కువ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మీ వైఫ్ని తీసుకొని వస్తే చిన్న ఏఆర్టీలో స్మాల్ ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఐయుఐ అనేది స్టార్ట్ చేస్తాం. సో మీరు 10 యాక్టివ్ మిలియన్ అని చెప్తున్నారు కనుక దాని వాషింగ్ టెక్నిక్స్ ద్వారా మనం ఫిల్టర్ ద యాక్టివ్ స్పర్మ్స్ ఓన్లీ, తర్వాత తీసుకొని డైరెక్ట్ గర్భసంచి లోకి అంటే ఫండస్ కింద ఒక 2 to 3 సెంటీమీటర్స్ కింద అండ్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ స్పర్మ్స్ అనేవి తొందరగా ఎగబాకి ఈ ఊసైట్ని ఫర్టిలైజేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ సైకిల్ ఒక 30% అనుకుంటే మేబీ ఒక 2 to 3 సైకిల్స్లో సక్సెస్ రేట్స్ పెరగొచ్చు. కనుక ఎవరికైతే ఈ ఐయుఐ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే మనం ముందు చెప్పుకున్నట్లు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా ప్రాబ్లం అనేది మేల్ ఇన్ఫర్టిలిటీ కనుక సో మీరు ఆండ్రాలజిస్ట్ చూపించుకోవాలి. మీ రిపోర్ట్స్ తీసుకొచ్చి పర్సనల్గా కనిపిస్తే మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ ఉన్నాయో మేము చెప్పే అవకాశం ఉంది. సో ఇందాక మీరు క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎగ్స్ గురించి చెప్తున్నారు, అలాగే స్టోరేజ్ ఎందుకు చేయాలంటారు, ఎందుకు స్టోర్ చేయాలంటారు ఎగ్స్ని? సో మనం డిస్కస్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే అండ్ పీసీఓడి పేషెంట్స్ కానీ ఎల్డర్లీ ఏజ్ పీపుల్ కానీ లేకపోతే కొంతమందికి ఏంటంటే ఈ యొక్క ఊసైడ్స్ని మనం క్రియో ప్రిజర్వేషన్ చేయకముందే జనరల్గా ఏంటంటే మనము స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోస్ తయారైన తర్వాత లోపల పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో పోర్ రెస్పాండర్స్ అంటే మోర్ దాన్ 35 years ఉన్న 40 years ఉన్న వీళ్ళ లైనింగ్ అనేది సరిగ్గా డెవలప్ కాదు. సో దీన్ని ఎలాగా డెవలప్ చేయాలి అంటే ఆ సైకిల్లో అది క్యాన్సిల్ చేసుకొని తర్వాత నెక్స్ట్ సైకిల్లో ప్రైమింగ్ చేసుకోవాలి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్స్ ఇచ్చి. ఎప్పుడైతే ఈ గర్భసంచి యొక్క లైనింగ్ మోర్ దెన్ 7 to 10 mm మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు గో ఫర్ ఫ్రీజింగ్ ప్రోటోకాల్స్. మరి ఇలా ఏ పద్ధతిలో చేస్తారంటే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇందులో అంటే స్లో ఫ్రీజింగ్ రేట్ చూడండి, ఫ్రీజింగ్ చేస్తాం అనమాట. చేసి ఈ లిక్విడ్ నైట్రోజన్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీటికి కొన్ని క్రియో క్యాన్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దీనికి చూడండి, దిస్ ఈజ్ అవర్ ఐవీఎఫ్ సెంటర్. ఇందులో దీస్ ఆర్ క్రియో క్యాన్స్ అనమాట. సో దీంట్లో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. ఊసైడ్స్లో స్లో ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఊసైడ్స్ని మనము స్లోగా లిక్విడ్ నైట్రోజన్ పెట్టేటప్పుడు వీ జస్ట్ కీప్ దెమ్ ఇంటూ క్రిస్టల్ కాకుండా చూసుకుంటాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తామంటే వీళ్ళకి ఇంకో ప్రోటోకాల్ ఉంటుంది. చూడండి దీస్ ఆర్ ద మీడియాస్ అనమాట, క్రియో ప్రిజర్వేషన్ మీడియాస్. సో వీటిని ఏంటంటే మనం ముందే కలిపేస్తాం అనమాట. ఈ యొక్క స్పర్మ్స్ని కానివ్వండి లేకపోతే ఊసైడ్స్ని కానివ్వండి మనము విట్రిఫికేషన్ చేసేటప్పుడు వీ యూజ్ క్రియో ప్రొటెక్టెంట్స్. వై ఏంటంటే సుక్రోజ్ అని, ఇథిలైన్ గ్లైకోల్ అని, డైమిథైల్ సల్ఫేట్ అని ఇవన్నీ వాడి సో ఫస్ట్ ఏంటంటే మనం ఊసైట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సెల్లో ఉన్న ఈ యొక్క సైటోప్లాజంలో వాటర్ని ఫస్ట్ తీసుకుంటుంది, ఫస్ట్ డీహైడ్రేట్ అవటం, తర్వాత ఏంటంటే స్లోగా ఈ చూడండి ఈ ఊసైడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఊసైడ్స్. ఎక్స్పాండ్ అయినప్పుడు మాత్రమే మనము ఈ లిక్విడ్ నైట్రోజన్లో మనము ఫస్ట్ ప్రీఫిక్స్ సొల్యూషన్లో పెట్టి తర్వాత లిక్విడ్ నైట్రోజన్లో లెస్ దెన్ 190 degreesలో పెడతాం అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు దే ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ద క్యాన్సర్స్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇంకా పిల్లలు కావాలి అని కోరుకున్నప్పుడు ఆ ఊసైడ్స్ని మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రా లాగా ఉంటుంది. ఇట్స్ ఎ ప్లాస్టిక్ స్ట్రా 3 cm వరకు లెంగ్త్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే నెక్ అనేది ఒక చాలా సింపుల్గా అంటే నేరో ఉంటుంది, 250 mm ఉంటుందన్నమాట. సో ఒక సిరంజి పెట్టి ఆ స్ట్రాకి ఈ ఊసైడ్స్ ప్లస్ 1 microliter ఆఫ్ విట్రిఫికేషన్ సొల్యూషన్ తీసుకొని స్ట్రాలో పెట్టి తర్వాత మనము లిక్విడ్ నైట్రోజన్లో పెడతాం. ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలి అన్నప్పుడు థాయింగ్ చేస్తాం అనమాట. థాయింగ్ అంటే ఏంటి, హాట్ వాటర్ అంటే అరౌండ్ 37 degrees వాటర్ బాత్లో అది పెట్టి ఒక 3 seconds తర్వాత మళ్ళీ ఊసైడ్స్ని అంటే మనం ముందే చెప్పాం స్ట్రా అని. సో స్ట్రా యొక్క ఎండ్స్ని కట్ చేసి ఈ యొక్క ఊసైడ్స్ని ఎక్స్పెల్ చేసి సో ఎవరికైతే హస్బెండ్ ఉన్నారో
అంటే సపోజ్ అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా మనం ఊసైడ్ ఫ్రీ చేయాలనుకున్నాం. సపోజ్ వాళ్ళు పెళ్ళైంది, పిల్లలు కావాలన్నప్పుడు ఊసైడ్స్ని తీసేసుకొని సో హస్బెండ్ యొక్క వీర్య కణాలు మనం కలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్సీ ప్రొసీజర్ చూడండి. ఈ ఊసైట్లో మనము స్పర్మ్ యొక్క టైల్ని కట్ చేసి డైరెక్ట్గా ఊసైట్ని ఒక సెక్షన్ ఇది పిప్పెట్తో పట్టుకొని ఇంకో పిప్పెట్తో గ్లాస్ పిప్పెట్ అనమాట దీన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా తయారైన ఎంబ్రియోస్ని దాన్ని వాళ్ళ గర్భసంచిలో పెట్టి తద్వారా వాళ్ళకి సంతాన సాఫల్యాన్ని మనం అందజేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు రమేష్ అంటేను. ఓకే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం నాకు ఒకటి స్టోన్ ఉంది మేడం కిడ్నీలో. ఓకే దాని వల్ల నాకు చాలా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. ఓకే దానికి నివారణ ఏమని చెప్తారు నాకు ఏమన్నా? అది ఆపరేషన్ కాకుండా టాబ్లెట్స్ నయమయ్యేది. స్టోన్ ఉందని చెప్పారా? అవునండి, అవునండి, కిడ్నీలో స్టోన్ ఉంది. సైజ్ ఎంత ఉంది? స్టోన్ సైజ్ 6 mm అండి. ఓకే, అది ఏ ప్లేస్లో ఉందని చెప్పారు? కిడ్నీలో ఉందా, ట్యూబ్లో ఉందా? కిడ్నీలో ఉందండి. ఓకే చూడండి, ఇది కిడ్నీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే క్యాలిసిస్ అని ఉంటాయి, గదులు ఉంటాయి. సో ఈ గదుల్లో ఎక్కడ స్టోన్ ఉన్నా కానీ మళ్ళీ తిరుక్కుంటూ వచ్చేసి ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని యూరేటర్ అంటాము. సో ఈ కిడ్నీలో 6 mm స్టోన్ అంటే చాలా స్మాల్ స్టోన్. మీరు ఎక్కువ వాటర్ తాగటము, తర్వాత ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తగ్గించేసుకోవటం, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఈ స్టోన్స్ దానంతటా అదే పడిపోయే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ 6 mm స్టోన్ కొంచెం పెద్దగా పెరిగిపోయి అండ్ తర్వాత ఈ ట్యూబ్లోకి ఎంటర్ అయిందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ డౌన్. ఎందుకంటే ఈ పైన అనేది ఒక గరాటలాగా ఫన్నల్ లాగా వెడల్పుగా ఉంటుంది. అది కింద దిగేటప్పుడు ఈ యొక్క జంక్షన్ అనేది అండ్ యూరిటర్కి వెసికల్ అంటే బ్లాడర్కి మధ్య జంక్షన్ 1 mm మాత్రమే ఉంటుంది, యూవీ జంక్షన్ అంటారు. సో ఈ స్టోన్ కనుక ఇక్కడ స్టక్ అయిందంటే రావడం చాలా కష్టం. కనుక ఏంటంటే దీనికి ఈ మధ్యకాలంలో లిథోట్రిప్సిస్ అని కొన్ని కొత్త మిషనరీస్ వచ్చినాయి. దెన్ వీ కెన్ బ్లాస్ట్ ద స్టోన్ ఆల్సో. చూడండి, సో నార్మల్గా ఏంటంటే యూరిథ్రల్ ప్యాసేజ్లోనే ఎంటర్ అవుతారు. తర్వాత స్టోన్ ఎక్కడుందో దాన్ని పట్టుకొని మేబీ ఇఫ్ ఇట్స్ అప్పర్ యూటరా లేకపోతే మిడ్ యూటరా లోవర్ యూటరా పొజిషన్ని మనం ఎక్స్ట్రాలో చూసుకుని తర్వాత ఐవీపీ అనే టెస్ట్ చేసి సో ఈ ట్యూబ్లో ఉన్న ఏంటి దీని యూరిటర్ అంటారు. సో లిథోట్రిప్సీ ద్వారా ఈ స్టోన్ బ్రేక్ చేసిన తర్వాత ఈ పౌడర్ని అంతా తీసేయటం, తర్వాత ఈ చిన్న చిన్న పౌడర్ కనుక ఉంటే దాన్ని రావడానికి స్టంట్ వేస్తారు అనమాట, డబుల్ జీ స్టంట్ అని. సో ఇది తొందరగా చేయించుకోవడం మంచిది. మీకు కనుక పెయిన్ వస్తుంది, వామిటింగ్ వస్తుందని. ఎందుకంటే స్లోగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ ఆగదు. అండ్ వచ్చే వాటర్ కూడా అంటే కిడ్నీ నుంచి తయారైన వాటర్ కానీ మలినాలు కానీ ఇక్కడ బ్లాక్ అవటం వల్ల ఏంటంటే కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని హైడ్రో యూరిట్రోన్ నెఫ్రోసిస్ అంటారు. సో ఏదేమైనప్పటికీ కిడ్నీ సెంటర్స్కి వచ్చేసి మీరు తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత స్టోన్ సర్జరీస్ అని చెప్పిన తర్వాత పీపుల్ ఆర్ వెరీ రిలక్టెంట్. తర్వాత కిడ్నీస్ కూడా లాస్ అవటం మనం చూసాం. కనుక అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలు తీసుకుంటే మంచిది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నవీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ ప్రాబ్లం మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. యా గుడ్ ఈవినింగ్, చెప్పండి నవీన్. మేడం యాక్చువల్గా మాకు మ్యారేజ్ 2 years అయిపోతుంది. ఓకే అయితే మా మిస్సెస్ కి అన్ని టెస్ట్లు చేపించాము. ఓకే, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని అన్నారు. 2 ట్యూబ్స్ అండి? బోత్ సైడ్. ఓకే, సో లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేపించాము. ఓకే, సో స్పెర్మ్ కౌంట్ అన్ని బాగానే ఉన్నాయి, ఎక్సైజ్ అన్ని బాగానే ఉన్నాయి, ఓన్లీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో లాప్రోస్కోపీకి అయిపోయింది. మాకు నెక్స్ట్ ఈ పాసిబిలిటీ ఉంటుందా నార్మల్ గా? నెక్స్ట్ మాకు చెప్పండి. చూడండి, లాప్రోస్కోపీ తర్వాత ట్యూబ్స్ ఓపెన్ అని మీరు ఎక్స్రే లాంటిది ఏమైనా చేశారా, హెచ్ఎస్జీ అని? ఇంకేం చేయలేదు మేడం, 1 month అవుతుంది. ట్యూబ్స్ ఓపెన్ చేశారు, నార్మల్ గా ట్రై చేయమన్నారు. ఓకే చూడండి, ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అసలు ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అయిందో మనకు తెలియదు. ట్యూబ్ బ్లాక్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదా పిఐడిస్ అనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల కావచ్చు. మరి కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ అనేది ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద ట్యూబా, లేకపోతే మిడ్ ఎండ్ ఆఫ్ ద ట్యూబా, లేకపోతే డిస్టల్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ అనేది మనకు తెలియదు. అంతేకాకుండా ట్యూబ్లో కూడా హైడ్రోసాల్ఫింగ్స్ అంటే వాటర్ చేరటం, తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల ఈ ట్యూబ్స్ ఉబ్బిపోయి స్లోగా ఏంటంటే ఆ హీలింగ్ ప్రాసెస్లో అవి క్లోజ్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుకంటే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే భార్యాభర్త మధ్య కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి. సో దే ఆర్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని కావచ్చు, లేదా గోనోరియా క్లమిడియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ముందుగానే ఈ టెస్ట్లన్నీ చేసుకోవాలి. మీరు లాప్రోస్కోపీ చేశారని చెప్తున్నారు వైఫ్కి, తర్వాత హిస్ట్రోస్కోపీ కూడా చేసి ఫాలోడ్ బై ఎండోమెట్రియల్ బయాప్సీ తీసుకొని ఈ క్యూరేటింగ్స్ కనుక మీరు టెస్ట్కి పంపించినట్లయితే అసలు ట్యూబ్ బ్లాక్కి కారణాలు ఏంటో తెలిసేది. సో మనం కారణం తెలియకుండా ట్యూబ్స్ ఓపెన్ చేసినా కానీ ఓవర్ 6 monthsలో మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టెస్టులు చేయించుకోండి, టీబీ, పీసీఆర్, టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని.
ఇన్ఫెక్షన్ చేసి ఎలాంటి ఇన్ఫెక్టివ్ పెథాలజీ లేదు అండ్ మేబీ ట్యూబల్ స్పాజం వల్ల కూడా ఒక్కొక్కసారి ట్యూబ్స్ క్లోజ్ అవుతాయి. అలాంటి వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీ వైఫ్కి పీరియడ్ వచ్చిన 7th డే ఒకసారి ఈ హెచ్ఎస్జీ అని ఒక టెస్ట్ చేయించండి, ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా చేశారు కనుక సర్జరీ. మేబీ ఆఫ్టర్ 3 months రిపీట్ చేసి ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్ దెన్ యూ క్యాన్ గో ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ అట్లీస్ట్ 1 ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి న్యాచురల్గా రావాలంటే. మీ బయలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ అంటే మళ్ళీ ఓపెన్ అవుతాయా లేదనేది కొంచెం చెప్పలేం. ఏదైనా ఓపెన్ అయిందంటే వీఆర్ వెరీ హ్యాపీ. సో మీ వైఫ్ని తీసుకొని వస్తే ఈ ఎగ్స్ రిలీజ్ అవడానికి కావాల్సిన ఓవులేషన్ ఇండక్షన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో పీసీఓడి పేషెంట్స్కి మనం ఏంటంటే వీ గివ్ ఎల్హెచ్ డౌన్ రెగ్యులేషన్ యాంటగోనిస్ట్ ఇచ్చేసి, ఎందుకంటే వీళ్ళకి ప్రిమెచ్యూర్ ఎల్హెచ్ సర్జ్ అవటం వల్ల ఏంటంటే మనం ముందుగా ప్లాన్ చేయకముందే ఎగ్ రిలీజ్ అవడం జరుగుతుంది. అండ్ మరి కొంతమందికి అంటే అనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. అండ్ WHO క్రైటీరియా ప్రకారం ఈ అనోవులేటరీ సైకిల్స్ని 3గా డివైడ్ చేశారు. ఒకటి టైప్ 1 కనుక మనం చూసుకుంటే అండ్ హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనడిజం, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. సో ఎగ్స్ సరిగ్గా కరెక్ట్ టైంకి రావు. కొంతమందికి ఏంటంటే డే 19 వస్తుంది, 21 వస్తుంది. బై ద టైం ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి ఎండోమెట్రియం ఇక్కడ గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం కూడా షడ్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ అందడం చాలా కష్టంగా ఉంటుంది. ఏజ్ ప్రకారం కూడా లుటియల్ ఫేస్ డిఫెక్ట్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంబ్రియో ఇక్కడ ఇంప్లాంట్ అయినా కానీ అండ్ ప్రెగ్నెన్సీ రాదు కనుక మీరు తీసుకొని వచ్చి చూపిస్తే సపోజ్ హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనడిజం అంటే వీళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇవ్వటం, కొంతమందికి ఏజ్ ప్రకారమే కాకుండా నేను ముందే చెప్పినట్లు అండ్ ప్రిమెచ్యూర్ మెనోపాజ్ కూడా వచ్చే ఓవేరియన్ ఫెయిల్యూర్ ప్లస్ మెనోపాజ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్ డొనేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ అండ్ టెస్ట్లన్నీ చేసిన తర్వాతనే మనం క్లారిటీగా అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదని చెప్పగలం. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, కవిత గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ప్రెగ్నెన్సీ రాలే మేడం. లాప్రోస్కోపీ చేయించుకున్నా, ఈ మధ్యలో రీసెంట్ గా బయాప్సీ కూడా చేయించుకున్నా. ఓకే, బయాప్సీలో అది గర్భసంచికి టీబీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఓకే ఓకే, కోర్స్ ఏమైనా తీసుకున్నారా దానికి టీబీ ఇన్ఫెక్షన్కి? 6 months ఇప్పుడు ఫిజిషియన్ దగ్గర కోర్సు వాడుతున్నా మేడం. ఓకే, మరి ఏమైందమ్మా? మరి లేటెస్ట్గా 6 months కోర్స్ అయితే వాడుతున్నా మేడం. మరి అసలు కారణం దేని అనేది మాకు అర్థం కావట్లేదు. ఏదంటే ఎగ్ సైజ్ పెరగట్లేదు అని చెప్తున్నారు డాక్టర్స్. చూడమ్మా, కారణం మీరే చెప్పారు. సో జనరల్గా ఇప్పుడు మనం చెప్తుంది అదే, కారణం తెలియకుండా ఈ ట్యూబ్స్ క్లోజ్ అవటం కానివ్వండి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ రావటం అనేది జరగదు. సో ముందే మీరు చెప్పినట్లు చూడండి, ఈ ఒకవేళ ఎండోమెట్రియల్ టీబీ కనుక వచ్చిందంటే ఆల్రెడీ మీరు చెప్తున్నారు యాంటీ టీబీ డ్రగ్స్ వాడుతున్నారని, కనీసం ఒక 6 months ఆర్ 9 months వాడిన తర్వాత వీళ్ళలో ఏంటంటే ఎండోమెట్రియల్ హైపోప్లేజియా అంటే లైనింగ్ సరిగ్గా డెవలప్ కాదు. అంతేకాకుండా ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఈ ట్యూబ్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల పైగా స్లోగా పైకి వెళ్ళి ఈ ట్యూబ్స్ కూడా పెరి ట్యూబల్ అడిషన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే ఈ టీబీ వల్ల ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక లాప్రోస్కోపీ చేయించారు, ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే దిస్ నథింగ్ టు వరీ. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయితే దెన్ ఫైనల్గా టీబీ పీసీఆర్ ఆర్ టీబీ గోల్డ్ అని ఉంటుంది, ఈ టెస్ట్ చేయించుకోండి. టీబీ క్లియర్ అయిందని ఉంటే దెన్ న్యాచురల్ కన్సెప్షన్కి ట్రై చేయండి. ఎందుకంటే లాప్రోస్కోపీ ఎప్పుడు చేశారో యూ డిడ్ంట్ టెల్ ప్రాపర్లీ, మేబీ 3 months 6 months 1 year, ఐ డోంట్ నో. సో ఏదేమైనా ఒక 6 months తర్వాత మళ్ళీ హెచ్ఎస్జీ అని ఒక టెస్ట్ చేసుకోమని చెప్పాను ముందు కాలర్ కూడా, చేసి ట్యూబ్స్ బాగానే ఉన్నాయంటే మీకు న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీలో క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ ప్రకారం కూడా ఈ క్వాలిటీ అనేది దెబ్బతింటుంటుంది. మోర్ దాన్ 35 years వాళ్ళకి మనం ముందే చెప్తాం తొందరగా పిల్లలు కన్నా. పాతకాలంలో ఏంటంటే ఒక 20 years అయిన పెళ్లి చేసేవాళ్ళు, పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అండ్ ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటం, వాళ్ళకి తెలియకుండా ఈ ఓవేరియన్ రిజర్వ్ తగ్గటం అండ్ తద్వారా వాళ్ళు ఎగ్ డొనేషన్కి వెళ్ళటం జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ మీరు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లో ఉన్నారు కనుక అండ్ బెటర్ టు కమ్ పర్సనలీ విత్ ద రిపోర్ట్స్. సో దాన్ని చూసి క్లారిటీగా మనం ఒక సొల్యూషన్ చెప్పొచ్చు వాళ్ళకి. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ లేట్ ప్రెగ్నెన్సీ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్. ఇందాక కాలర్ కూడా చెప్పారంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయనేసి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ ఇందాక మీరు కూడా చెప్పారు బ్లాక్స్ మెనీ రీజన్స్ వల్ల బ్లాక్ అవ్వచ్చు అనేసి. ఓపెన్ అవ్వడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? సో ఓపెన్ అవడానికంటే జనరల్గా వాట్ ఎవర్ దే సే ఈజ్ లాప్రోస్కోపీ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. సో లాప్రోస్కోపీ కాకుండా కొంతమందికి ఏంటంటే తక్కువ ఏజ్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయిందని చెప్తారు. హెచ్ఎస్జీ అని చూడండి, మనం ముందే చెప్పకుండా హెచ్ఎస్జీ అని టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ప్రాక్సిమల్ ట్యూబ్స్ అనేవి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మన టీబీ ఉందని చెప్పలేము ఒక సిట్టింగ్లో. సో దే హ్యావ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ దే ఆర్ గోయింగ్ త్రూ. సో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే వాళ్ళ కనుక మనం ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది కొంచెం క్లారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యూబ్స్ ఇలా ఉంటే చూడమ్మా,
సో ఈ ట్యూబ్స్ని ఓపెన్ చేయాలంటే వాళ్ళకి దీనంటే హిస్ట్రోస్కోపీ ద్వారా చేసే అవకాశం ఉంది. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే వాళ్ళకి ఈ ఫెలిపియన్ ట్యూబ్స్ని ఓపెన్ చేయడానికి ఒక క్యాథెటర్ ఉంటుంది. సో దే హ్యావ్ అవుటర్ అండ్ ఇన్నర్ క్యాథెటర్. సో అందులో ఏంటంటే ఒక గైడ్ వైర్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చూడండి. సో దిస్ ఈజ్ అ గైడ్ వైర్. సో దీని లోపలికి పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ రెండు కూడా ప్రాక్సిమల్ ఎండ్కి వచ్చిన తర్వాత మనం అది ఓపెన్ చేస్తాం లోపల పెట్టి. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ప్రాక్సిమల్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క గైడ్ వార్లో నార్మల్ సెలైన్ ఆర్ సమ్ డై వి విల్ పుష్ ఇట్. సో ట్యూబ్స్ ఓపెన్ అయింది అని మళ్ళీ తెలియాలంటే మనం ఇంకో ఎక్స్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని పాతకాలంలో ఏంటంటే అండ్ ఎక్స్రేతో కాకుండా అండ్ ఫ్లోరోస్కోపీ అని ఉండేది, అది కూడా చేసేవాళ్ళు. ఇలా కాకుండా నవేడేస్ వీఆర్ డూయింగ్ విత్ హిస్ట్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ని ఓపెన్ చేయటం. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక 3 to 6 monthsలో ఇఫ్ యూ డూ ద ఎక్స్రే హెచ్ఎస్జీ చేస్తే ఒకవేళ ఈ ట్యూబ్స్ కనుక ఓపెన్ అంటే వాళ్ళకి అంటే నార్మల్గా ఐవీఎఫ్ ఇక్సీ ప్రొసీజర్స్ కాకుండా న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో కీర్తి గారు, నమస్తే అండి. హలో హలో మేడం, నా పేరు కీర్తి అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నామండి. మేము ఐవీఎఫ్కి వెళ్ళాలి మేడం. సో దీనికి ఏజ్ అది ఎంత ఉండాలి అని. ఓకే హలో ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నారా? పిల్లలు ఇంకా కారు ఇప్పుడు అంటే మళ్ళీ రీఆపరేషన్ చేయాలంటారు, కొంచెం ఇబ్బంది కదా మేడం. ఓకే ఓకే ఫైన్. సో ఐవీఎఫ్ వెళ్దామని అనుకుంటున్నాము. దీనికి ఏజ్ అది ఎంతవరకు ఉండాలి ఏంటి? ఓకే ఓకే, మీ ఏజ్ చెప్పండి ఫస్ట్. 36 మేడం. 36. అండ్ ఈ మధ్య కాలంలో ఏమైనా టెస్ట్లు చేశారా? ఇంకా ఏం చేయించలేదండి. ఓకే, మీకు ప్లాన్ చేస్తున్నాం, ఇంకేం చేయించలేదు. ఓకే, లాస్ట్ చైల్డ్ ఏజ్ ఎంతమ్మా? మేడం చివరి బిడ్డ వయసు ఎంత? 3.5 years మేడం. 3.5 years. ఓకే, అండ్ లాప్రోస్కోపీ ద్వారా చేశారా లేకపోతే సర్జరీ ద్వారా అయిందా? ట్యూబెక్టమీ సర్జరీ మేడం. సిజేరియన్సా మీకు లేకపోతే నార్మల్ డెలివరీస్ అయినా? సిజేరియన్ అయింది మేడం. ఓకే, సిజేరియన్ చేసిన టైంలోనే ట్యూబెక్టమీ చేశారా? అవునవునండి. సరే చూడమ్మా, ఈ న్యాచురల్గా ట్యూబెక్టమీ ఏంటంటే ఈ ఇస్తమస్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ని మనం లైగేట్ చేస్తాం. సో దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పామరాయిడ్ టెక్నిక్స్ అని, మ్యాడ్లీనర్స్ అని, ఇర్వింగ్స్ అని, ఉచిత టెక్నిక్స్ అని. సో ఈ టెక్నిక్స్ అనేది ఒక్కొక్క డాక్టర్ ఒక్కో విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. సో జనరల్గా గోల్డ్ స్టాండర్డ్ ఇస్ మోడిఫైడ్ పామరాయిడ్ టెక్నిక్స్. ఇందులో ఏంటంటే ఈ ట్యూబ్స్ని మనము కట్ చేసి రెండు కూడా టై చేసేస్తాం అనమాట. సో అయితే కొంతమంది ఇలా ఓపెన్ సర్జరీ కాకుండా ఈవెన్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఒక 6 monthsలోనో లేకపోతే ఒక డెలివరీ అయిన తర్వాత ఒక 6 daysలో డిశ్చార్జ్ అవుతున్న ముందు కూడా ట్యూబెక్టమీ చేయించుకుంటారు. సో వీళ్ళకి కూడా ఓపెన్ సర్జరీ చేయొచ్చు, మినీ ల్యాబ్ చేయొచ్చు, లేకపోతే ల్యాబ్ స్టెరిలైజేషన్ అంటే ట్యూబ్స్కి లాప్రోస్కోపీ ద్వారా సిలాస్టిక్ రింగ్స్ని అప్లై చేస్తాం. అయితే ఏంటంటే ఎవరికైతే ఒకసారి ట్యూబెక్టమీ అయిందో జనరల్లీ వాట్ దే విల్ ఆస్క్ ఇస్ ట్యూబ్స్ ఓపెన్ ఏమైనా చేస్తారా అని, రీకనలైజేషన్ అంటారు అది. సో దాన్ని చేసే అవకాశం ఉంది. లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఈ ట్యూబ్స్ మనం కలుపుతాం అనమాట. అయితే ఈ కాలర్ అడుగుతున్నదంటే షీఈ్ రియలీ ఇంటెలిజెంట్. సో ట్యూబ్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవి మూసుకుపోయే అవకాశం ఉంటుంది 6 monthsలో. కనుక ఏంటంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ ఇస్ ఐవీఎఫ్. సో ఈమెకి 36 years అని చెప్తున్నారు మీరు. ఈ మధ్యకాలంలో అసలు హార్మోన్ టెస్ట్ కానీ మీలో అండాశయం నుంచి అండం విడుదలవుతుందా, లేకపోతే ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్స్, ఎందుకంటే ఏజ్తో పాటు కొన్ని క్వాలిటీ ఆఫ్ oocytes కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ఎన్ని ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేసి ఫెయిల్యూర్ రేట్స్ చెప్పామనుకోండి, మేబీ సక్సెస్ రేట్ ఇస్ వీ కెన్ సే అరౌండ్ 40 to 50% ఓన్లీ. సో ఇంత డబ్బులు వేస్ట్ అయినది కాకుండా సో సక్సెస్ రేట్ మీరు ఓకే అనుకుంటే 40 to 50% గో ఫర్ ఐవీఎఫ్. కానీ ఐవీఎఫ్ చేసే ముందు ఈ టెస్టులు చేయాల్సి ఉంటుంది. మీకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతుందో లేదో చెప్పలేదు. ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదంటే, ఓవర్ వెయిట్ కూడా లేదంటే, దెన్ పీరియడ్ వచ్చిన సెకండ్ కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఇవేంటంటే హైపోథాలమస్ నుంచి కొన్ని జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ అని కొన్ని హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇది పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్, తర్వాత ఈ హార్మోన్స్ వచ్చి ఓవరీస్ మీద పనిచేస్తాయి. సో ఇలా ఫాలికల్ ఒకటి రైజ్ అవుతుంటుంది. అంటే 14th or 15th day ఈ యొక్క ఫాలికల్ రప్చర్ అయ్యి oocyte ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. సో కానీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి అంటే ట్యూబెక్టమీ చేశారు కనుక న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్స్ లేదు కనుక ఇలా తయారైన oocytesని మనము ఏం చేస్తామంటే అండ్ ఓమ్ పికప్ నీడిల్ ద్వారా ఈ oocytesని కలెక్ట్ చేసుకొని హస్బెండ్ వీర్య కణాలు మనం సపరేట్గా కలెక్ట్ చేసుకొని ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా మీకు సంతానం సాఫల్యం అయ్యే అవకాశం ఉంది కనుక ఒకసారి ముందు టెస్టులు చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గో ఫర్ ఐవీఎఫ్, సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 40 to 50%. సో ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీ సమస్యలకి లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.